థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి థియేటర్ ఎక్స్పీరియన్స్. మెయిన్లీ సాంగ్స్ వచ్చినప్పుడు మంచిగా అనిపించింది థియేటర్లో. లైక్ అందరి లైక్ రియాక్షన్స్ అండ్ ఆల్ వి ఎంజాయ్డ్ అలాట్. రీక్రియేట్ చేశారా సీన్స్ గాని సాంగ్స్ గాని? సీన్స్ రీక్రియేషన్ ఏం లేదండి, నార్మల్గానే ఉంది, అంతా మంచిగా ఉంది. అదైతే ఫుల్ ఉంది. అందరూ అయితే బ్యానర్స్ పట్టుకొని వచ్చి పవన్ కళ్యాణ్, అమ్మో స్టార్టింగ్లో ట్రైలర్ ఉంది చూడండి, ట్రైలర్ అంటే మొత్తం అంతా పవన్ కళ్యాణ్ది, అది చాలా బాగుంది. ఇట్ వాజ్ సో గుడ్. అంటే అది వేరు కదండి అసలు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏమంటారు, ఇంకా కైండ్ ఆఫ్ ఎమోషన్, దట్స్ ఇట్. థియేటర్లో ఎప్పుడు చూడలేదండి నేను, టీవీలో చూసింది. మస్తు ఉంది అసలు. మెయిన్లీ ఇంకా యూత్ వచ్చేసి ఇంక ఫుల్ ఉంది. పవన్ కళ్యాణ్ గారిదా ఇంకేది ఉంది మూవీ యాక్చువల్లీ? అవునవును, అది యాక్చువల్లీ పోస్ట్ పోన్ అయింది. ఇంకా ఈ మంత్ ఇంకేమున్నాయి అంతే. ఖుషి మూవీ, ఖుషి మూవీ బాగా ఇష్టం. అమ్మో వద్దు వద్దు, నేను మళ్ళీ ఎందుకు నా గురించి పరుగు తీయడం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఎన్ ఎవర్ గ్రీన్ మూవీ. సో ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. బేసికల్లీ ఎట్ దట్ టైమ్ మేము చూడలేకపోయాము, బట్ రిలీజ్ ద్వారా వీఆర్ సీయింగ్ ఎన్ ఎవర్ గ్రీన్ మూవీ. సో మెనీ థింగ్స్ హ్యాపెండ్. లైక్ అసలు థియేటర్ మొత్తం ఒక పండగ వాతావరణంలో ఉంది యాక్చువల్గా. ఐ థింక్ ఐ వాజ్ థింకింగ్ లైక్ బాలకృష్ణ కానీ వెంకటేష్ సినిమాలు కానీ ఇంకా చాలా బాగుంటాయని చెప్పి అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ప్రజెంట్ ఉన్న స్టోరీస్ అన్నీ సేమ్ స్టోరీస్ లాగా అనిపిస్తున్నాయి బేసిక్గా. అంటే పెద్ద పెద్ద సినిమాలు కాకుండా, లైక్ రాజమౌళి లాంటి సినిమాలు కాకుండా వేరే సినిమాలు చూస్తుంటే అన్ని స్టోరీస్ సేమ్ లైన్ ఉంటున్నాయి, దెర్ ఈజ్ నో చేంజ్. బట్ ఇలాంటి సినిమాలు చూస్తే దెర్ ఈజ్ మ్యూజిక్కి కొంచెం మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. మ్యూజిక్ ఈజ్ వెరీ గుడ్ అండ్ పాటలకు అర్థాలు ఉంటున్నాయి. ఫస్ట్ మనకు ప్రజెంట్ ఉన్న పాటల్లో ఒక్క మీనింగ్ కూడా లేదు చూస్తే మీరు. సో ఇలాంటి చాలా చూస్తే ప్రజెంట్ జనరేషన్ కూడా నేర్చుకుంటారని చెప్పి భావిస్తుంది. ఒక 50% సాటిస్ఫై అయ్యాము. అగైన్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద 26th. థ్యాంక్ యూ. చాలా బాగా అనిపించింది. నేను యాక్చువల్లీ ఇది సెకండ్ టైం చూడటం. ఇది యాక్చువల్గా ఫస్ట్ టైం నేను చూసింది టీవీలో చూసాను, ఇది ఫస్ట్ టైం రావడం నాకు. ఇది చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాము. సాంగ్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం. లోపల మొత్తం స్టేజ్ ఊగేలా చేసాము. చేసాము. చేశారు. అవును, కొంచెం కుదిరిపడింది మనసు అందరికి. ఇంకా మీన్స్ చాలా గోల్డెన్ మూవీస్ ఉన్నాయి, అవన్నీ కూడా రిలీజ్ అవ్వాలి. చాలా హీరోస్ ఉన్నాయి, చాలా మంది ఉన్నాయి, అవన్నీ రిలీజ్ అవుతే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. కొత్త మూవీస్ ఇప్పుడు ఓటీటీస్ లో చూస్తున్నారు. ఎందుకంటే క్రేజ్ అలాంటిది. ఇప్పుడు మా అన్నయ్య చెప్పినట్టు మీన్స్ ఓల్డ్ మూవీస్ కి మంచి మీన్స్ వాల్యూస్ ఉన్నాయి, పాటకి మీనింగ్స్ ఉన్నాయి, వాటి బట్టి వెళ్తున్నారు. చాలా ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి మాకు, అన్ని అఫోర్డబుల్. మల్టీప్లెక్స్ ఇక్కడ మల్టీప్లెక్స్ కాదు, మీన్స్ ఇవి సింగిల్ స్క్రీన్స్. సినిమా యాక్చువల్గా థియేటర్లో మిస్ అయ్యామండి. సినిమా ఇప్పుడు 4K అనేది బాగా వచ్చింది, మామూలుగా లేదు సినిమా, హైలైట్గా ఉంది. యాక్షన్ అనేది కాకుండా ఒక లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా, అంత బాగుంది. చాలా బాగుంది యాక్చువల్లీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కదా, సూపర్ అన్న. చాలా ఇయర్స్ తర్వాత చూసాను, చాలా బాగుంది మూవీ. విల్ సూన్ వస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్ బాగుందన్న, సూపర్ ఉందన్న. అటర్ ఫ్లాప్ అన్న, సూపర్ అమ్మా, సూపర్ అన్న. అసలు అటర్ ఫ్లాప్ అన్న. జై పవన్ కళ్యాణ్, జై పవర్ స్టార్.
కల్ట్ క్లాసిక్ అన్న, చాలా రోజుల తర్వాత మళ్ళీ పవన్ స్టార్ ని అట్లా చూడడం అసలు అదో పండగ అంతే ఫ్యాన్స్ కి. ఈ టైంకి హరిహర వీరమల్లు రావాల్సింది. అది రాకపోయినా పర్లేదు, ఇంకో 1 month పోస్ట్ పోన్ అయినా పర్లేదు, రీరిలీజ్ తో నడిపించుకోవచ్చు ఫ్యాన్స్. అది చాలు ఫ్యాన్స్ అందరికి. సాంగ్స్ రీక్రియేట్ చేశారా? రీక్రియేట్ కాదు, అసలు అందరూ ఆ సీట్స్ లో నుంచి ఆ లాస్ట్ 2 songs ఒక్కరు సీట్ లో కూర్చోవాలి, అది చాలు ఫ్యాన్స్ కి. ఇంకో బాగుంది, ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ చూసిన ఫీలింగ్ వస్తుంది. సో పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా పవన్ కళ్యాణే. సో అంటే ఇది చిన్న ఉన్నప్పుడు మేము థియేటర్స్లో చూసింది కాదు కదా, సో ఆ ఫీల్ మళ్ళీ థియేటర్లో ఎంజాయ్ చేయడం చాలా బాగుంది. మొత్తం అంటే ఆ ఫీల్ మళ్ళీ బాగా వచ్చింది, కరుణాకరన్ ఫీలింగ్స్ బాగా అనిపించినాయి. సినిమా సూపర్ అన్న. సెకండ్ టైం చూసాం, అది రిలీజ్ ఫస్ట్ నేను సండే చూసిన, ఇప్పుడు మన ఇక్కడికి వచ్చిన ఈ టైంలో ఓజీ కానీ టీజర్ వచ్చింది, ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చింది, ఇంకొకటి హరిహర వీరమల్లు వస్తుంటే ఇంకా నెక్స్ట్ పిక్స్ లెవెల్లో ఉండే సినిమా మిస్ బట్ హరిహర వీరమల్లుకి 1000 crores పక్కా. జై బాబు, బాబులకి బాబు, కళ్యాణ్ బాబు. రీక్రియేట్ చేసావా? డైలాగ్స్ కానీ చేసాం, ఎంత ముందు డాన్స్ చేసాం. సినిమా థియేటర్లో ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, తోపు అనిపించింది. ఓకే, మీకురా? చాలా బాగుంది సినిమా. పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా? హా. ఓకే, ఏ సినిమా గురించి వెయిటింగ్ ఇంకా? ఓజీ, హరిహర వీరమల్లు. ఓకే, ఓజీ. ఓకే, థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ఓకే, ఈ టైంకి హరిహర వీరమల్లు రావాలి, రాలేదు. దట్స్ ఓకే, వి విల్ వెయిట్. మేము వెయిట్ చేస్తాం, దట్స్ ఓకే. ఏ సాంగ్ అంటే 3 సార్లు చూసారు కాబట్టి? తొలి ప్రేమలో అన్ని సాంగ్స్ బాగుంటాయి. ఒక సాంగ్ హమ్ చేయమంటే లేదు, ఏ మనసే అది బాగుంటుంది, అన్ని బాగుంటాయి. రీ రిలీజ్ అంత ముందు కూడా వచ్చాము, ఇప్పుడు కూడా వచ్చాను. దట్స్ ఓకే, గుడ్. వీ విల్ వెయిట్ ఫర్ పీకే ఫీ. ఏం లేదు, ఏం లేదు. చెప్పు, నీకు ఏం అనుకుంటే సూపర్ ఉంది బ్రో, మొత్తం మెంటల్ ఉంది, బుర్రా పాడ్. వెయిటింగ్ ఫర్ ఓజీ. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, నెక్స్ట్ సీఎం. ఎలా అనిపించింది బ్రో ఎక్స్పీరియన్స్? ఎక్స్ట్రాడినరీ. ఇదే ఫస్ట్ టైమా లేకపోతే సెకండ్ టైం థియేటర్లో చూడడం? థియేటర్లో చూడడం సెకండ్ టైం. ఓకే, ఈ టైం హరిహర వీరమల్లు రావాలి, ఎలా అనిపించింది? ఆ సినిమా రాలేదు, ఈ సినిమాతో. ఈ సినిమా అంటే హరిహర వీరమల్లు కోసం చాలా వెయిట్ చేసాం, అది ఇంకా పోస్ట్ పోన్ చేయడం మాకు కొంచెం వేరేలా అనిపించింది. కాకపోతే మళ్ళీ ఇప్పుడు రిలీజ్ డేట్ ఇచ్చారు కదా, మళ్ళీ ఇంకా. నేను 1వ క్లాసు లింగంపల్లి బిహెచ్ఎల్ ఉంది కదా, అక్కడ మొత్తం సెట్టింగ్ మొత్తం అక్కడనే సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ మొత్తం ఏది బైకు ఇది యాక్సిడెంట్ అది అంతా సెట్టింగ్ అక్కడనే అన్నం బెల్లు కొట్టగానే అక్కడనే వెళ్ళిపోతుంది. ఎలా బాగుంది సినిమా, ఇప్పటికీ లెక్కలేదు నాకైతే. బ్రో ఎలా అనిపించింది తొలి ప్రేమ రీ రిలీజ్? బాగా అనిపిస్తుంది అండి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ నువ్వు? ఓకే, ఈ టైం హరిహర వీరమల్లు రిలీజ్ అవ్వాలి, అవ్వలేదు. ఓకేనా? ఓకే ఓకే. ఈ పోస్ట్ ఇప్పుడు చేసిన 24th వస్తుంది. 24th. ఏదైనా ఒక సాంగ్ చెప్పు ఈ సినిమాలో. సాంగ్స్ అన్నీ మంచిగా అన్నీ బాగా ఎంజాయ్ చేస్తావా? ఓకే, థ్యాంక్ యూ.